నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కూటమి అభ్యర్థులు పేర్కొన్నారు. జగ్గంపేటలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో జ్యోతుల నెహ్రూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చులుకూరి రామ్కుమార్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో మే 13న జరగబోయే ఎన్నికలకు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు మరొక వారం రోజుల్లోనే వస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త డమ్మీ ఈవీఎం మిషన్ల ద్వారా జగ్గంపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూకు 2వ నంబర్లో ఉన్న సైకిల్ గుర్తుకు ఓటు వేయమని, కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు 9వ నంబర్లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేయించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పాలనపై ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకత చూపిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ వారం రోజులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని అన్నారు. ఈ స్థానిక నాయకత్వం అనేది ఒక గౌరవంతో కూడింది, ఈ కార్యకర్తలు అనేది ఒక మర్యాద గౌరవంతో కూడింది. ఈ సర్పంచ్ ఉన్నారంటే వాళ్ళు ఆస్తులు అమ్ముతూ సర్పంచ్ అయ్యారు తప్ప సంపాదిస్తూ ఏ రోజు సర్పంచ్ అవ్వలేదు. అలాగే ఒక ఎంపీటీసీ అయినా సరే ఏదైనా సరే ఖర్చు పెట్టుకుని ఆ గౌరవం కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని అయ్యి సేవ చేసేది తప్ప దానివల్ల ఏ రోజు సంపాదించలేదు. సంపాదించిందంటూ ఎవరైనా ఉన్నదంటే ఆ రాష్ట్ర నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే పై స్థాయిలో సంపాదించారు తప్ప స్థానిక నాయకులు ఎప్పుడూ ఖర్చు పెట్టుకుంటూ ఊళ్ళో గౌరవంగా ఉండడం కోసమే మీ లైఫ్ అంతా త్యాగం చేస్తూ ఆ ప్రజల కోసమే బతుకుతున్న నిజమైన నాయకులు మీరందరూ ఈ కార్యక్రమం. ఈ గౌరవం మనకి మళ్ళా తగ్గాలి. మీరు పడ్డ కష్టానికి ఫలితం రావాలి అంటే మనం ఏం చేయాలి? సుమారు 8 రోజులు ఉంది అంతే. ఈ 5 ఏళ్ళు కష్టాన్ని మనం గుండెలో దాచుకున్నాం, చాలా భరించాం. ఇప్పుడు ఈ 8 రోజులు కష్టపడి ఈ 2 గుర్తుల్లోకి జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి నిమిషాన్ని ఎన్నికల మీద దృష్టి పెట్టి ఎన్నికల కార్యక్రమంలోనే పూర్తి సమయాన్ని 8 రోజులు కేటాయించి పనిచేశారు. ఈ 9 రోజులు 8 రోజులు మళ్ళీ బ్యాలెట్ ప్రచారం చేయాలి, గుర్తుకు ప్రచారం చేయాలి. 9వ నంబర్ బ్యాలెట్ మీద గాజు గ్లాస్ గుర్తుంది, దాని పక్కనే ఉదయ్ శ్రీనివాస్ బొమ్మ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మీరు ప్రచారం చేయాలి ఈ రోజు నుంచి. అలాగే అసెంబ్లీ అభ్యర్థి మీ అందరి అభిమాన పద్ధతిని నేను అంటే ఉదయ్ శ్రీనివాస్ అభిమాన పద్ధతుడు కాదా అంటారు. అతను అభిమానాన్ని సంపాదించాలనుకుంటే రేపు వచ్చే 5 సంవత్సరాలు ఎంపీ గారు మీలో మమేకం అవ్వాలి. అప్పుడు మీ అభిమానాన్ని సంపాదించాలి. సైకిల్ గుర్తు బ్యాలెట్ మీద 2వ స్థానంలో ఉంది. ఈ 2 బ్యాలెట్లు కూడా ఎప్పుడు మీ జేబులో ఉన్నారు. ఎవరు దొరికితే వాళ్ళతోటి ఇదిగో 2వ స్థానంలో సైకిల్ గుర్తుంది, ఎమ్మెల్యే గారు గుర్తుంది, నెహ్రూ గారిని మీరు ఓటు వేయాలి మీరు. అలాగే 9వ స్థానంలో పార్లమెంట్ అభ్యర్థి గుర్తుంది ఉదయ్ శ్రీనివాస్ని, మీరు ఓటు వేయాలి అని చెప్పడానికి బ్యాలెట్ ఎక్కడ ఉందో ఎత్తుకోకూడదు.
రెండో మూడో నాలుగో బ్యాలెట్లు అయ్యి ఇవి కూడా మీ జేబులో రెడీగా పెట్టుకుని దొరికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమయం అంతా దాని మీద కేటాయించాలి. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.